శారదా, అయిపోయినాయా నీ తీర్థయాత్రలన్నీ? ఏం కాకబట్టి నా దేవుణ్ణి? ఏమున్నది అక్క, ఇంకా ఇక జాబ్ రావాలి దేవుడా అని మొక్కుకుంటాను. ఏం చెప్తాయిగా. అవునా, సరైతే ఆ దేవుడు మన్నించుతాడు నీ కోరిక. అంత బాధపడుకుంటే చెప్పబడితేవేందే శారదా? జాబ్ అత్త తీయలేవా? మంచిగా చదువుకో. నా ముఖానికి ఏం చదవచ్చు? నేను చదివినా. చదివితే నాకెందుకు పెళ్ళి చేద్దరు? నాకు కాదు జాబ్ వచ్చాడు. నీకు కాదానే శారదా? నీకు జాబ్ రావాలని మొక్కుకోలేదా? ఓహో, అన్నయ్యకి రావాలని మొక్కుకొని వచ్చినవా? ఎవరైతే ఇద్దరు ఇట్లా ఎవరికి వచ్చినాయి ఏం కాదు. ఆడ బొక్కడగాడు, ఆయనకేమచ్చు చదువు. నా ఇంత నన్ను రాదు. ఆయనకి సంతకం పెట్టుడే రాదు కాదక్క, ఏలుముద్రగాడు ఆడు. ఆయనకెవడిస్తాడు జాబు? ఇదేంది ఈ తిరకాసు మంచిగానే పెడతాను నువ్వు నాకు. మంచిగానే దేవుళ్ళు గుడులు అని తిరగబడితివి, పూజలు వ్రతాలు ఏవడితివి, తీర్థయాత్రలు పోబడితివి, చదువు రాదని పడితివి. జాబ్ రావాలని మొక్కుకున్నా అని పడితివి. నీకు రాదని పడితివి, అన్నకు రాదని పడితివి. మరి ఇంకెవరికి జాబ్ వచ్చుడు? ఎవరి గురించి మొక్కినావు అసలు నువ్వు? మీ చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఇందక్కెవలకు మా ఆడబిడ్డకు జాబ్ రావాలని మొక్కుకొని వచ్చినది అంతే. అబ్బా, ఎంత మంచిదానివే శారద నువ్వు. నీ అసంటిదాన్ని నేను ఏడ చూడలేదే. ఆడబిడ్డకు జాబ్ రావాలని గిన్ని పూజలు వ్రతాలు చేసేదాన్ని నిన్నే ఇస్తాననే శారద. గట్లే మొక్కలేదక్క నేను. దానికి జాబ్ వచ్చి అసలు ఈ రాష్ట్రంలోనే ఉండద్దు, ఎక్కడికెక్కడికో పోవాలి, ఆడనే ఉండాలి, 3-4 సంవత్సరాలు ఉండాలి ఆడనే అని మొక్కిన. నా ఇంటి గడపది ఒక్కద్దని ఊకి లొల్లిలు పెడతాను నాకు దాంతో. ఊకే మేము పెట్టుడు, అది తినుకుంటూ పోవుడు. అదే దానికి జాబ్ వచ్చి అదే వేయిందనుకో, నాకు గండం తప్పుద్ది, నాకు పెంట పోతుంది. అందుకే మొక్కుతాను దానికి రోజు జాబ్ రావాలి అని. పెట్టి మాకు అష్టకత్తాను కానీ తిని తిని దానికైతే అష్టకత్తలేదు అక్క. అందుకే నాకు మస్తు బీపీ లేచిందిగా. ఏం చేయాలరా అంటే అది మొన్ననే బీటెక్ చేసింది. ఆయనతో జాబ్ వచ్చిందనుకో, దాని సందాల దాని పిల్లలు మౌను పట్టుకొని అది రన్న పోతుంది. ఇక మరి దరిదాపులకు కూడా రాదు. రాకవద్దని నేను రోజు పూజలు చేస్తాను, మొక్కుతాను అక్క. ఇక మరి ఏం చేయాలి చెప్పు? ఈ విడ్డూరం చల్లగుండా ఈ విడ్డూరం అయితే నేను ఏడు ఇల్లే చూడలేదవ్వ. ఇక మీకే తెలవాలి ఇదేందో.